వేదాంతం పరిచయం పరిభాష దృఢనిష్ట. బ్రహ్మజ్ఞానంలో స్థిరంగా నెలకొని ఉండటం. బ్రహ్మను ప్రమేయంగా చూడకుండా బ్రహ్మజ్ఞానంలో నెలకొని ఉండటం అంటే నేను బ్రహ్మను అనే జ్ఞాననిష్ట పెంచుకోవడం. బ్రహ్మను ఆబ్జెక్ట్గా తెలుసుకోలేం. బ్రహ్మను ఆబ్జెక్ట్గా తెలుసుకోకూడదు. బ్రహ్మను ఆబ్జెక్ట్గా తెలుసుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మను నేనే అనే జ్ఞానంలో నెలకొని ఉండడమే నిధిధ్యాసనం. జ్ఞానంలో నెలకొని ఉండడం అంటే ఈ జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఉండడం. లౌకికంగా ఏ వ్యవహారం నడుపుతున్నా కూడా నేను బ్రహ్మను అనే జ్ఞానం మీ మనసులో స్థిరంగా నిలబడాలి. ఈ దృఢనిష్ట అంటే ఏమిటో చూద్దాం. ఈ దృఢనిష్టలో నిలబడ్డం అంటే స్వరూప జ్ఞానంలో నిలబడ్డం. అంటే మీ బొమ్మను గీసి దాని మీద నిలబడ్డం కాదు. లేదా అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి అని పదే పదే వల్లెవేస్తూ ఎవరైనా నీ పేరేమిటి అని అడిగితే నేను బ్రహ్మను అని చెప్పడం అంతకన్నా కాదు. సరే, పైకి చెప్పకూడదు, పదే పదే ఆలోచనల రూపంలో అనుకోవాలంటే అది కాదు. ఎందుకంటే మీరు పదే పదే ఒక మాటను వల్లెవేసినా, ఒక ఆలోచన పదే పదే తలుచుకుంటున్నా ఇంకే వ్యవహారము నడపలేరు. మీకు ఏదైనా సందేహం ఉంటే మీరే ప్రయత్నించి చూడండి. మనస్సు ఒక్కసారి 2 పనులు చేయలేదు. నేను చేస్తాను అని మీకు అనిపించవచ్చు. మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ దానిలో నానో సెకండ్స్ తేడా ఉంటుంది. మనస్సు లక్షణమే అది. ఒకసారి 2 పనులు చేయలేదు. మీరు మనసులో ఏదో ఆలోచిస్తూ ఇంకేదో పని చేస్తే అది అస్తవ్యస్తంగా అవుతుంది. అందువల్ల ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు. అంటే పదే పదే తలుచుకోవడం కాదు. మీ ప్రయత్నం లేకుండా ఆ జ్ఞానం మీకు అందుబాటులోకి రావాలి, మీకు గుర్తు రావాలి. ఉదాహరణకు మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, ఇవన్నీ ఎవరైనా అడిగితే తడుముకోకుండా చెప్తారా లేదా? ఉండండి ఆలోచించి చెప్తాను అనరు కదా. ఇవి తడుముకోకుండా చెప్పారంటే రోజంతా వీటిని వల్లెవేసుకుంటూ కూర్చున్నారా? లేదే. అడిగిన క్షణమే చెప్పగలిగిన జ్ఞానం మీకు అందుబాటులో ఉన్న జ్ఞానం, మీరు మర్చిపోలేని జ్ఞానం. దీన్నే దృఢనిష్ట అంటారు.